నమస్తే, నేను మాలతి. ఈరోజు మనం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య జరిగిన రాజకీయ వాదోపవాదాల గురించి మాట్లాడుకుందాం. ఇక విషయంలోకి వెళితే ప్రస్తుతం ఈ విషయం చర్చల్లో ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక కిషన్ రెడ్డి ఆరోపణలు దేనిపై అంటే అవినీతి, పాలన వైఫల్యాల గురించి. కిషన్ రెడ్డి తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా భారీ అవినీతి, శాంతి భద్రతలో వైఫల్యాలను ఎదుర్కొంటోందని ఆరోపించారు. ప్రజలపై పన్నులు, విద్యుత్ ఛార్జీలను పెంచడం ద్వారా వారిని ఇబ్బందుల్లోకి తీసుకురావడం జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డీలిమిటేషన్ అంటే జనాభా మార్పుల ఆధారంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ గీయడం. దక్షిణ భారత రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు ఈ ప్రక్రియలో తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని భావిస్తున్నాయి. ఈ సమస్యను చర్చించడానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, దక్షిణ భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన పార్టీల నేతలతో ఒక మీటింగ్ నిర్వహించబోతున్నారు. కిషన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దక్షిణ భారత రాష్ట్రాలకు డీలిమిటేషన్ విషయంలో అన్యాయం జరిగిందని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. డిఎంకే ప్రభుత్వం తన వైఫల్యాలను దాచడానికి ఈ సమస్యను ఉపయోగిస్తుందని కూడా ఆయన ఆరోపించారు. ఈ సమస్య రాజకీయ వాదోపవాదాలను రేకెత్తించింది. డిఎంకే తన చర్యలను సమర్థిస్తోంది. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. ఈ వివాదం డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ మరింత తీవ్రతరం కావచ్చు. తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఈ వాదోపవాదాలు డీలిమిటేషన్ ప్రక్రియ, పాలనా సమస్యలను చుట్టుముట్టాయి. డిఎంకే కేంద్ర ప్రభుత్వంపై దక్షిణ భారత రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తోంది. అయితే బీజేపీ డిఎంకే తన వైఫల్యాలను దాచడానికి ఈ సమస్యను ఉపయోగిస్తుందని ప్రతిపాదిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఈ వాదోపవాదాలు డీలిమిటేషన్ ప్రక్రియ, పాలనా సమస్యలను చుట్టుముట్టాయి. డిఎంకే కేంద్ర ప్రభుత్వంపై దక్షిణ భారత రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తోంది. అయితే బీజేపీ డిఎంకే తన వైఫల్యాలను దాచడానికి ఈ సమస్యను ఉపయోగిస్తుందని ప్రతిపాదిస్తోంది. ఈ వివాదం ఇంకా ముందుకు సాగుతోంది.